ఇక్కడ నేను ఎవరిగా తీసుకొని వచ్చాను, ఎండమెంట్ భూమిగా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను, ప్రేమ సమాజానికి తెచ్చాను. ఇది నాకు సార్థంగా పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండమెంట్ లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కావచ్చు. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిడిక్షన్ లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకున్న ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూస్ మాట్లాడినాను సార్. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్న మీరు నాకు మాట్లాడాలి. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంటి, నా వయసు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్ తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్ మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాట్లాడి మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నాక సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకుండా నాకు ఇచ్చారు ఆర్డర్. ఆ మూమెంట్ లో మీరు నన్ను అడిగొచ్చుగా, నా నంబర్ ఎవరి దగ్గర ఇచ్చారో తీసుకొని ఉండొచ్చు. సో మీరందరూ రాస్తున్నారు, మీరందరూ ఎవరెవరైతే ఎలిమెంట్ చేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. ఈ నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 40 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈ రోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీకు కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది రోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకి ఉద్యోగం చేయడము. ఇంతమంది అబ్బాయిలు నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్ లో కూడా నేను జాబ్ చేస్తాను. నాకు ఈ కొట్టు విశాఖపట్నంలో నేను చెయ్యనని రిటర్న్ రాసి వచ్చిన. నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రజల్లో అనేసి. ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటికీ వరకు అర్థం కాలేదు. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలేను. సార్ తప్పు చేస్తుంటే నేను పనిషబుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన ఇంకా ఒకటి ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యాదో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డని ఏమైనా చంపుకోగలనా? బిడ్డను చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అక్క సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరూ చేసిండు. 9 నెలల బిడ్డ నేనే కన్నా, నేనే మోసిన, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లిదని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు, మీకు సెక్సువల్ హరాస్ ఎంత చేశాడు అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మాధుపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు, తన బిడ్డల్ని చూసుకునేదాన్ని. ఇది అండి అనేసి బిడ్డని తీసుకొని చూపించినాను కూడా నేను. అతన్ని చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగానంటే సుభాష్, అప్పటికే మేము సుభాష్ కి తెలుసో తెలియదో నాకు తెలియదు. ట్రైబల్ లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకులు ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయన నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటికి అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్, విజయసాయి సార్. నేను ఫస్ట్ విశాఖపట్నంలోనే చూసిన ఆయన. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊళ్ళు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్ గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్ గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాను నేను. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో
పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజానికి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్ లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs రూపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ ని వాళ్ళు పే చేస్తా ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవరు ఎలక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రసాద్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటాను, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి లీజ్ తీసుకుంటారు, వాళ్ళ కొరకు బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు. 3/4 బిల్డింగ్ మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతా ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్ కి కూడా చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష